ఈ విధంగా 2 డేస్ ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత కంపల్సరిగా మనము మిషన్లోనే కొట్టించుకోవాలి పౌడరు. మిక్సీలో అయితే కొట్టుకోకూడదు, ఎందుకంటే మిక్సీలో నలగదు, బరకలు బరకలుగా వస్తుంది కాబట్టి అది ఫేస్కి బాడీకి అప్లై చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మన మిషన్లోనే ఈ పౌడర్ని అయితే కొట్టించుకొని యూజ్ చేసుకోవాలి. బాడీలో ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ కావాలంటే ఒకసారి బాతింగ్ పౌడర్ని యూజ్ చేసి చూడండి, చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. అయితే డైలీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ పౌడరు తయారు చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలి అంటే 2 స్పూన్లు పౌడరు ఒక గిన్నెలో వేసుకొని తర్వాత కొన్ని కాచిన పాలు లేకపోతే పచ్చి పాలైనా వేసుకొని తర్వాత బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మనము ఒక జగ్గు వాటర్ అయితే పోసుకొని తర్వాత సోప్తో క్లీన్ చేసుకోవాలి. చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా అయితే ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకు చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది అనమాట. అయితే వీక్లీ 2 టైమ్సే యూజ్ చేయాలి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేనైతే మా పిల్లకు చిన్నప్పుడు తలకు కూడా యూజ్ చేసేదాన్ని. ఒక 4 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా మా పాపకి. నేనైతే ఒక 7 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. మాకైతే మంచిగా బాగా రిజల్ట్ వచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి యూజ్ చేసి చూడండి. తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మంచిగా రిజల్ట్ వచ్చిందా లేదా అనేసి. చాలా సింపుల్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ బాతింగ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు మనము. ఇదిగోండి, అయితే బాగా ఎండబెట్టుకోవాలి, లేదంటే కొంచెము పచ్చివాసన వస్తుందన్నమాట. ఒక్కసారి యూజ్ చేసుకున్న ఒక్కసారి తయారు చేసిన పౌడరు ఒక 1 ఇయర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. బయట పెట్టుకున్నా కూడా ఏమి కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుంది అన్నమాట. 1 ఇయర్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి యూజ్ చేసి తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. నేనైతే 1 ఇయర్కి ఒకసారి అయితే ఇట్లా పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీగా పెడతాను, అది మీ ఇష్టం, పెడితే పెట్టచ్చు లేకపోతే బయటనే పెట్టచ్చు, చాలా రోజులైతే ఉంటుంది. మన ఇంట్లోనే ఈజీగా బాతింగ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ బాతింగ్ పౌడర్ అయితే నేను మినిమం 7 ఇయర్స్ నుంచి నేను మా పాప ఇద్దరం యూజ్ చేస్తున్నాము. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ పౌడర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము, ఓకేనా. ఇదిగోండి, పన్నీర్ రోజాలు, నాటు రోజాలు అవంతా కాదు, ఖచ్చితంగా పన్నీర్ రోజాలు అయితే తీసుకోవాలి. ఇంకా శనగపప్పు, 1 కిలో శనగపప్పు, నేను కొలతలతో సహా చెప్తున్నా, ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి. 1 కిలో శనగపప్పు. ఎగ్స్, 1 కిలో శనగపప్పుకి 5 గుడ్లు అయితే సరిపోతాయి. ఇవి బాతింగ్ పౌడర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎగ్స్, తర్వాత శనగపప్పు, 1 కిలో పన్నీరు, రోజా పువ్వులు. ఇప్పుడు ఇంకా తయారీ విధానం అయితే చూద్దాము. ముందైతే మనం ఇట్లా రోజాలు తీసుకొచ్చుకున్నప్పుడు మొత్తం ఇట్లా రేకులన్నీ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగానే తీసేసినాను కదా, ఇట్లా మట్టసంగా తీసేసి ఈ రేకులన్నీ ఇవంతా పక్కన వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఈ విధంగా ఇవన్నీ తీసేసి మనం ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎన్ని రోజులు? 3 డేస్ నీడలోనే ఆరబెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి. ఇంకా బాతింగ్ పౌడరు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే శనగపప్పు వేసుకోవాలి. మనము శనగపప్పు వేసుకునేటప్పుడు దీంట్లో రాళ్ళు ఉన్నాయా లేకపోతే ఏమైనా మట్టి ఇలా ఏమైనా ఉన్నాయనేది మొత్తం చూసుకోవాలి. క్లీన్గా శుభ్రం చేసుకున్న తర్వాతనే మనము
ఈ పౌడర్ని రెడీ చేసుకోవాలి. నేనైతే ఇవి మాకు పండినేటివి ఇంట్లోనే, సో అందుకనేసే ఆల్రెడీ బాగా మంచిగా క్లీన్ చేసి పంపించారు ఇంటికాడ నుంచి. తర్వాత మంచిగా ఉండే శనగపప్పుని తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనము ఫేస్కు తర్వాత బాడీకి మొత్తం అప్లై చేస్తాం కాబట్టి క్లీన్గా ఉండాలి శనగపప్పు. తర్వాత ఎగ్స్ అయితే వేసుకుందాము. ఫైవ్ ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా 5 ఎగ్స్ అన్నీ కొట్టి ఈ శనగపప్పులో వేసుకున్నాక ఎలా అంటే అలా కలపకూడదు అనమాట, అట్లనే పెట్టేయాలి. గరిటితో కానీ స్పూన్తో కానీ ఏం అస్సలు కలబెట్టొద్దు. ఎలా ఉండేటివి అలానే వదిలేసి కొంచెము ఇట్లా గిన్నెతోనే ఇటు సైడ్కు అటు సైడ్కు తిప్పుకోవాలి. మనం గరిటితో లేదంటే స్పూన్తో ఇట్లా అట్లా కలబెట్టామనుకోండి, ఏమవుతుందంటే ఈ సన అంతా కూడా ఈ గిన్నెకే లోపలికి ఇలా కరచకపోతుంది మొత్తము. అప్పుడు పప్పుకు పట్టదు కదా ఈ సన. అందుకనేసి మనము స్పూన్తో ఏమీ ఇట్లా కలబెట్టకుండా జస్ట్ ఇట్లా గిన్నెతోనే ఇట్లా పైన ఇట్లా అనుకోవాలి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఎండలో మినిమమ్ 2 డేస్ బాగా ఎండబెట్టుకోవాలి. ఈ పౌడర్ చేసుకోవాలంటే ఎండ ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. ఆ రోజే మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఏం చెప్తానంటే ఎండాకాలం అయితే మంచిది మనకు ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి. ఎందుకంటే బాగా ఎండాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది కాబట్టి. ఇంకా ఇవి తీసుకెళ్ళి ఎండలో పెట్టేసి 2 డేస్ అట్లనే పెట్టేసి, ఇంకా అవి కొంచెం బాగా ఎండిన తర్వాత 2 డేస్ బాగా ఎండలో ఎండిన తర్వాత ఇంకా మనము చేత్తో బాగా ఇట్లా నలిపేస్తే కనుక మొత్తం పొడిగా అయిపోతుంది. ఈ ఎగ్ అంతా కూడా దీంట్లో బాగా మిక్స్ అయిపోతుంది శనగపప్పులో బాగా. ఇప్పుడైతే ఏం కలపకూడదు మనము. ఇంకా ఇవి తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు.